Okay, dear students, now we are going to discuss about addition of vectors. Addition of vectors. Addition of vectors లో మనం ఆల్రెడీ కాన్సెప్ట్ చెప్పుకున్నాం. లెవెల్ 3 డిస్కస్ చేస్తున్నాం. లెవెల్ 3 లో కొంచెం డెప్త్ కాన్సెప్ట్స్ ఉన్న సమ్స్ మీతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్ లెవెల్ 3. ఈ ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్ లో ఫార్ములాస్ కాన్సెప్ట్ అన్ని మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది ఆల్రెడీ. 17 క్వశ్చన్ నుంచి నేను మీతో చెప్పాలి. 17 నుంచి 23 వరకు ఇప్పుడు డిస్కస్ చేస్తాను. ఆ తర్వాత మన టైంని బట్టి మిగిలినటువంటి సమ్స్ కూడా నేను చెప్తాను. 17th క్వశ్చన్ రెగ్యులర్ హెక్సగాన్ కాన్సెప్ట్ 17, 18 రెండు కూడా. 17 క్వశ్చన్ అండ్ 18 క్వశ్చన్ రెండింటికి సంబంధించి ముందుగా కాన్సెప్ట్ ఒకటి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కాన్సెప్ట్ రాసుకుందాము. ఈ 17th క్వశ్చన్ అండ్ 18th క్వశ్చన్కి సంబంధించి కాన్సెప్ట్ అనమాట. అంటే కాన్సెప్ట్ ఆఫ్ 17, 18 క్వశ్చన్స్. కాన్సెప్ట్ ఏంటంటే రెగ్యులర్ హెక్సగాన్. ఈ రెగ్యులర్ హెక్సగాన్ అంటే మీ అందరికీ తెలుసు, ద polygon which is having 6 sides. Regular means all sides are equal. Regular hexagon లో మనకి all sides are equal ఉంటాయి. ఈ 6 sides లో కూడా మనకి కావాల్సింది ABCDE అనేటటువంటి రెగ్యులర్ హెక్సగాన్ లో ABCDE అనే రెగ్యులర్ హెక్సగాన్ లో ప్రాపర్టీస్ డిస్కస్ చేద్దాం. రెగ్యులర్ అంటేనే ఆల్ ఆర్ ఈక్వల్ అని మీనింగ్ మనకి. ఈ రెగ్యులర్ హెక్సగాన్ లో పొజిషన్ వెక్టార్ కాన్సెప్ట్ ప్రకారం తీసుకుని మనం స్టార్ట్ చేద్దాం. పొజిషన్ వెక్టార్ లేకపోయినా సరే మనం ABCDE అనే చెప్పుకోవచ్చు. ఏ అనేటటువంటిది వర్టెక్స్ స్టార్ట్ అయింది. ABCDEF అనేటటువంటిది వర్టిసెస్ ఆఫ్ రెగ్యులర్ హెక్సగాన్ అయ్యాయి. ఇక్కడ ఈ వర్టిసెస్ ఆఫ్ హెక్సగాన్ లో మనం ఇట్లా ఈ లెటర్లు తీసుకుందాం. AD, BE అండ్ CF అంటే డయాగనల్స్ జాయిన్ చేస్తాం. ఆపోజిట్ వర్టిసెస్ డయాగనల్స్ జాయిన్ చేస్తే మనకి టోటల్గా పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ దగ్గర 6 ట్రయాంగిల్స్ ఫామ్ అవుతున్నాయి. 6 ట్రయాంగిల్స్ ఫామ్ అవుతున్నాయి. ఇక్కడ ఇంతకన్నా ఎక్స్టెండ్ చేయకండి. డయాగనల్స్ అంటే AD, BE, CF అనేటటువంటి డయాగనల్స్ దగ్గర ఈ డయాగ్రమ్స్ అన్ని మనం జాయిన్ చేయగా 6 ట్రయాంగిల్స్ ఫామ్ అవుతున్నాయి. ఈ ట్రయాంగిల్స్ ఎలా ఉంటాయి అనేటటువంటి దాన్ని బేస్ చేసుకుని మనం నెక్స్ట్ సమ్కి వెళ్తాం. ABCDEF అనేటటువంటి రెగ్యులర్ హెక్సగాన్ లో ఈ 6 ట్రయాంగిల్ కాన్సెప్ట్ మనం మాట్లాడుకుందాం. ఒక పాయింట్ యాంగిల్ ఇట్లా పాయింట్ యాంగిల్ ఇలా తిరిగిలా రొటేట్ మళ్ళీ అక్కడికి వస్తుంది. దాన్ని సర్కిల్ యాంగిల్ అని కానీ పాయింట్ యాంగిల్ అని అంటాము. ఆ పాయింట్ యాంగిల్ మనకి 360 డిగ్రీస్ ఉంటుంది. హెక్సా అంటే మనకి 6 అని తెలుసు కాబట్టి 360/6 రెగ్యులర్ కూడా మనం మాట్లాడుతున్నాం. రెగ్యులర్ అంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి కరెక్ట్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అంటే 360/6 అంటే మనకి 60 అంటే ఇక్కడ 60 డిగ్రీస్ అవుతుంది. అంటే ఈ ప్లేస్ 1 దగ్గర 60, అట్లాగే 2 దగ్గర 60, 3 దగ్గర 60, 4 దగ్గర 60 అట్లా వస్తుంది. అంటే ఇక్కడ 60 అలా వస్తుంది. ఇలా వస్తున్నట్టు ఇది 160 అనుకోకుండా 1 అనేటటువంటి లెటర్, 1 అనేటటువంటి నెంబర్ 60 డిగ్రీస్ అవుతుంది. ఈ 60 డిగ్రీస్ అయినప్పుడు మనం ట్రాన్స్వర్సల్ లైన్ కాన్సెప్ట్కి వద్దాం. ట్రాన్స్వర్సల్ లైన్ అండ్ ప్యారలల్ లైన్. The line which intersect in 2 distinct points of 2 parallel lines is called as transversal line. ఈ ట్రాన్స్వర్సల్ లైన్ లో ఇప్పుడు నేను ఏమైతే ఇక్కడ ఇండికేట్ చేశానో ఇక్కడ ఇండికేట్ చేసినటువంటిది ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం. ఇవి ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. ట్రాన్స్వర్సల్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఇప్పుడు AD అండ్ BA అనేటటువంటిది ట్రాన్స్వర్సల్ లైన్ తీసుకుంటాం. ప్యారలల్ లైన్స్ తీసుకుంటాం. ఇప్పుడు AD అనేటటువంటిది ట్రాన్స్వర్సల్ లైన్. ఇక్కడ AD ఈజ్ ట్రాన్స్వర్సల్ లైన్. AD ఈజ్ ట్రాన్స్వర్సల్ లైన్ అయితే దేనికి ట్రాన్స్వర్సల్ లైన్? బిట్వీన్ AD ఈజ్ ట్రాన్స్వర్సల్ లైన్ బిట్వీన్ ED, AB. ED, AB లో ట్రాన్స్వర్సల్ లైన్ అయింది కాబట్టి ఇప్పుడు యాంగిల్ 2 ఈజ్ ఈక్వల్ టు నీకు 60 డిగ్రీస్. యాంగిల్ 2 ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్ కాబట్టి
యాంగిల్ బి అంటే నేను మాట్లాడేది యాంగిల్ సిబిఏ గురించి మాట్లాడుతున్నాను. యాంగిల్ సిబిఏ ఏమవుతుంది సార్ అంటే 60 degrees అవుతుంది. యాంగిల్ సిబిఏ 60 degrees అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి. ఇప్పుడు మళ్ళీ ఇదే ట్రాన్స్వర్సల్ లైన్ కాన్సెప్ట్ లో ఈ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ కూడా ఈక్వల్. అంటే ఇక్కడ 60 కాబట్టి ఇది ఎక్స్ యాక్సిస్ లాగా మనం అనుకున్నట్లయితే ట్రాన్స్వర్సల్ కాన్సెప్ట్ లో యాంగిల్ బిసిఎక్స్ అది కూడా 60 degrees అవుతుంది. సో ఇక్కడ 60 రాశాను. ఇంకా ఇది మీకు అర్థమైతే సమ్మంతా తెలిసిపోతుంది. ఏబిసి అనేటటువంటి ట్రయాంగిల్ తీసుకుందాం. ఇది ఓ అని పేరు పెట్టుకుందాం. ఓ తీసుకుందాం. ఏబిసి వద్దు, ఏబిఓ తీసుకుందాం. ట్రయాంగిల్ ఏబిఓలో దిస్ ఈజ్ 60 and this is 60. We know that sum of angles in any triangle is 180 degrees. So automatically the angle OAB becomes 60 degrees. అది అట్లా ఉంచాలి. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. We know that sum of the దీని లీనియర్ యాంగిల్ అంటాం. లీనియర్ యాంగిల్ అంటే ఒక లైన్ మీద ఫామ్ అయ్యేటటువంటి యాంగిల్ 180 degrees. ఒక లైన్ మీద ఫామ్ అయ్యే యాంగిల్ 180 degrees. ఈ లీనియర్ యాంగిల్ 180 degrees కాబట్టి ఇటు 60 మనకి ఇటు 60 కనబడదు. అంటే టోటల్గా 180 రావాలి అంటే మనకి మీనింగ్ ఏంటి సార్ అంటే ఇక్కడ 60. మళ్ళీ నీకేమొచ్చిందంటే ట్రయాంగిల్ ఓబిసి తీసుకో. ఇన్ ట్రయాంగిల్ ఓబిసి, ఇన్ ట్రయాంగిల్ ఓబిసిలో మనం మాట్లాడుకున్నట్టయితే యాంగిల్ ఓసిబి ఇక్కడ అంటే అప్పుడు ఏమవుతుందంటే మనకి ఇప్పుడు ఈ ట్రయాంగిల్ కాబట్టి మళ్ళీ ఇది 60 degrees అవుతుంది. సో టోటల్గా ఇప్పుడు నీకు వచ్చేటటువంటి కాన్సెప్ట్ ప్రకారం మనం ఓకే ఒక ట్రయాంగిల్ 60 degrees అనుకో. టోటల్గా మొత్తం మనకు 60 degrees కాబట్టి ఇవన్నీ ఈక్వలాటరల్ ట్రయాంగిల్ అవుతాయి. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా దీని గురించి మాట్లాడుకున్నాం అనుకో. ట్రయాంగిల్ ఓఏబి తీసుకో. ట్రయాంగిల్ ఓఏబి ఈజ్ యాన్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అని రాసుకో. ట్రయాంగిల్ ఓఏబి ఈజ్ యాన్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్. ఇప్పుడు ట్రయాంగిల్ ఓఏబి ఈక్విలాటరల్ ట్రయాంగిల్లో మనం డిస్కస్ చేయాల్సింది ఇంకా ఈక్విలాటరల్ ట్రయాంగిల్ వస్తే ఇప్పుడు ఈ క్వశ్చన్కి వెళ్ళిపోవాలి. 17, 18 క్వశ్చన్కి వెళ్ళిపోవాలి. క్వశ్చన్ నెంబర్ 17 చూడండి. క్వశ్చన్ నెంబర్ 17 ఏమిచ్చాడంటే ABCDEF is a regular hexagon in the xy plane and AB is equal to 4i, then CD is equal to how much? ABCD రెగ్యులర్ హెక్సగాన్ తీసుకుందాం. AB is equal to 4i ఇచ్చాడు అంతే మనకి ఇచ్చాడు. AB is equal to 4i ఇచ్చాడు. ABCDEF is a regular hexagon అంటున్నాడు. ABCDEF రెగ్యులర్ హెక్సగాన్. ఇక్కడ ఏ పేరు పెట్టండి, ఇక్కడ బి అనేది, ఇక్కడ సి కంటే ఈఎఫ్. ABCDEF is a regular hexagon. ఇది XY ప్లేన్ అని చెప్తున్నాడు. ఈ ABCDEF is a regular hexagon లో ఈ XY ప్లేన్ లో దీని యొక్క ఆన్సర్ మనకి 4i అని ఇచ్చాడు. 4i XY ప్లేన్ అన్నప్పుడు దీన్ని మనం 0, 0గా తీసుకోవాలి. ఇక్కడ ఇది x కాబట్టి x మీద ఇక్కడ 4,0 తీసుకో. మీరు AD జాయిన్ చేయండి. AD జాయిన్ చేస్తే ఇక్కడ 4 అని అడగాడు. మనకు రెగ్యులర్ హెక్సాగాన్ కాబట్టి ఇదన్నీ 4 అవుతుంది, ఇదంతా 4 అవుతుంది. అట్లా ఉంచండి. వీ నో దట్ ఇక్కడ మనకి ఏం తెలుసునంటే AD is equal to 2BC. ఇక్కడ ఏమైతే ఉందో దీనికి పేరు AD is equal to 2BC. AD is equal to మనకి 2BC అంటే 8 అని చెప్పి రాసుకోవచ్చు. AD is equal to 8. ఇదంతా 8. ఇంతకుముందు మనం ఇక్కడ డిస్కస్ చేసాం. ఇక్కడ 60 degrees టోటల్. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం AOB ట్రయాంగిల్ నుంచి మాట్లాడుకున్నట్టయితే అది ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అవుతుంది. సరే ఇక్కడ 60 degrees రాసుకుందాం. ఇంతకుముందు ఇక్కడ 60 degrees మనం ప్రూవ్ చేసి ఉన్నాము. ఇక్కడ 60 degrees రాసుకుందాం. ఇక్కడ 60 degrees, ఇది 4, ఇది 4, మనకు టోటల్గా 8 అవుతుంది. 60 degrees, 60 degrees ఇక్కడ చెప్పుకున్నాము. ఇప్పుడు యూజింగ్ మనకి కొన్ని వెక్టార్స్ సమ్స్ జామెట్రీ ప్రకారం వస్తాయి.
using parametric equations of straight plane and using parametric points of straight planes ante x is equal to ee formula vadadam x1 plus r cos theta and y is equal to y1 plus r sin theta. ఇక్కడ x1 y1 అంటే b అంటే యూజింగ్ bc అని ఇక్కడ రాస్తాం. యూజింగ్ bc అంటే b అనేటటువంటిది నీకు 4, 0 దిస్ ఈస్ x1, y1. Theta is equal to already we discussed that it is 60 degrees. అంటే ఇప్పుడు x is equal to 4 plus r అంటే ఎంత డిస్టెన్స్ 4 డిస్టెన్స్ r is equal to 4 ఇక్కడ రాస్తాం. r is equal to 4 అంటే 4 డిస్టెన్స్ కాబట్టి r ఇంటూ ఇక్కడ cos 60 degrees రాయండి. అట్లాగే y is equal to 0 ప్లస్ అంటే y1 అంటే 0 x1 y1 రాసాం కాబట్టి 4 ఇంటూ sin 60 degrees. therefore ఇక్కడ c అని చెప్పి రాయండి. c ఏమవుతుందంటే 4 ప్లస్ r అంటే ఇక్కడ 4 రాసాం ఓన్లీ r 4 ప్లస్ 4 cos 60 వాల్యూ 1/2 అంటే 4 ప్లస్ 4 ఇంటూ 1/2 అంటే 4 ప్లస్ 2 అంటే 6 అని చెప్పి రాయండి. ఇక్కడ 0 ప్లస్ 4 sin 60 వాల్యూ √3/2 అంటే 4 ఇంటూ √3/2 అంటే మనకి 2√3 వస్తుంది. ఇక్కడ c దగ్గర 6, 2√3 అని ఇండికేట్ చేయండి. c దగ్గర 6, 2√3 c దగ్గర 6, 2√3 ఇండికేట్ చేసాం. ఆ c అట్లా ఉంచాం. నౌ యూజింగ్ మనకి ఏడి రావాలి అంటే అతను సిడి అడిగాడు కాబట్టి ఏడి గురించి కూడా మాట్లాడాలి. యూజింగ్ ఏడి అని రావాలి. ఏంటి సార్ ఏడి అంటే అక్కడ ఆర్ అనేటటువంటిది 8 అంటే డిస్టెన్స్ ఏ అనేటటువంటిది ఆరిజిన్. ఇక్కడ x1, y1 అంటే మనకి 0, 0 అప్పుడు d అనేటటువంటి కాన్సెప్ట్ మీకు రావాలి. అంటే d అనేటటువంటి వాల్యూ సేమ్ ఫార్ములా యూజ్ చేస్తాం. x1 plus r cos theta and y1 plus r sin theta. x1 plus r cos theta and y1 plus r sin theta. అంటే x1 అంటే 0 అంటే ఇక్కడ 0 plus 8 into the value here also we discussed theta equal to 60 degrees. అంటే 8 cos 60, 0 plus 8 sin 60 degrees. 8 cos 60 అంటే మనకి cos 60 వాల్యూ 1/2 కాబట్టి 8/2 4 అవుతుంది. అంటే ఇక్కడ 4 పెట్టండి. 4, 8 sin 60 వాల్యూ మనకి √3/2 అంటే 8 ఇంటూ √3/2 కాబట్టి 4√3. ఇది xy ప్లేన్ కాబట్టి ఐజీఎల్ రెండే వెక్టర్స్ ఉంటాయి. k అనే ఆలోచన మీరు పెట్టుకోవద్దు. ఆర్జిన్ కూడా నేను 0, 0 అని చెప్పాను. 0, 0, 0 3 జీరోలు కావు. సో ఇక్కడ మీరు ఐజీఎల్ మాత్రం వెక్టర్స్ అనుకో. ఇది d. ఇప్పుడు ఫైండ్ ఏం అడుగుతున్నాడు అంటే మనకి ఫైండ్ సిడి అడుగుతున్నాడు. ఇప్పుడు ఇందాక చెప్పాను పొజిషన్ వెక్టర్ కాన్సెప్ట్ ప్రకారం చెప్తాం. పొజిషన్ వెక్టర్ కాన్సెప్ట్ ఏంటి సార్ అంటే ఇక్కడ సిడి అంటే ఓ ఆఫ్ సెకండ్ లెటర్ మైనస్ ఓ ఆఫ్ ఫస్ట్ లెటర్ అంటే ఓడి మైనస్ ఓసి. ఓడి మైనస్ ఓసి అంటే ఇక్కడ మనం దీన్ని ఎట్లా రాస్తామంటే 4i బార్ ప్లస్ 4√3 ఇంటూ j బార్ మైనస్ ఓసి అంటే ఇక్కడ రాస్తాం. ఇది పొజిషన్ వెక్టర్. దీని ప్రకారం మనం దీని ఇక్కడ ఎట్లా రాయొచ్చు అంటే 6i బార్ మైనస్ 2√3j బార్ దట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ 4i బార్ మైనస్ 6i బార్ చేసేస్తే మనం మైనస్ 2i బార్ అవుతుంది ప్లస్ 2√3j బార్. ఇక్కడ 2 కామన్ తీయవచ్చు. 2 కామన్ తీస్తే మైనస్ i ప్లస్ √3j అవుతుంది. సో ఇక్కడ దీనికి సెకండ్ హాఫ్ ఇచ్చాం. ఈ రెగ్యులర్ హెక్సగాన్ లో మనకి సమ్స్ ఇంపార్టెంట్ ఉన్నాయి. 17, 18 రెండు క్వశ్చన్స్ కూడా రెగ్యులర్ హెక్సగాన్ క్వశ్చన్స్ సంబంధించింది. 3 డైమెన్షనల్ జామెట్రీ కూడా యూజ్ అవుతుంది. దీనికి మనకి రెగ్యులర్ హెక్సగాన్ లో ఆల్ ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వలేటరలా అనేది సెకండ్ మ్యాటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నీకు ఆరిజిన్ దగ్గర 60 డిగ్రీస్ చేస్తుంది ఒక ట్రయాంగిల్, బయట x సైడ్ 60 డిగ్రీస్ చేస్తుంది, లెఫ్ట్ సైడ్ 60 డిగ్రీస్ చేస్తుంది. ముందు మనం ఏమైతే బేస్ ట్రయాంగిల్ తీసుకున్నా బేస్ ట్రయాంగిల్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అనేటటువంటి మనం డిస్కస్ చేద్దాం. దాన్ని బట్టి యాంగిల్ θ = 60 ప్రకారం పారామెట్రిక్ ఈక్వేషన్స్ తీసేసుకుందాం. పారామెట్రిక్ ఈక్వేషన్స్ తీసుకున్న దాన్ని బట్టి ఈ సమ్ వచ్చింది. ఇప్పుడు మనం నెక్స్ట్ 18th సమ్ డిస్కస్ చేద్దాం. 18th సమ్లో కూడా డేటా ఏమి ఇచ్చాడు, మనం ఏం చేయాలి చూద్దాము. 18th సమ్ కూడా ఇట్లాగే రెగ్యులర్ హెక్సగాన్ సంబంధించి ఉంది. బట్ అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది
2 యాక్సెస్లు కాకుండా 3 యాక్సెస్ సంబంధించినట్టుగా చెప్పాడు. ఒకసారి క్వశ్చన్ చూద్దాం. OABCDE is a regular hexagon of side 2 units in XY plane. చెప్పడం XY plane అని చెప్పాడు. రెగ్యులర్ హెక్సగాన్. లెట్ us discuss about 18th question. ఈ రెగ్యులర్ హెక్సగాన్ లో OA పేరు OABC అట్లా పెట్టాడు. ఇది O అనుకోండి. OABCDE. OABCDE is a regular hexagon of side 2 units in XY plane. O being the origin and OA taken along x-axis. OA అనేటటువంటి x-axis అతనే చెప్తున్నాడు. OA taking along x-axis. A point P is taken on a line parallel to z-axis through the center of hexagon at a distance 3 units from O. అంటే O origin నుంచి z-axis మీద O origin నుంచి ఉండేటట్టుగా చెప్తున్నాడు. డిస్టెన్స్ 3 units ఫ్రమ్ O ద వెక్టర్ AP ను క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు దీని గురించి మనం మాట్లాడదాం. ఎట్లా అంటే ఇక్కడ ప్యారలల్ టు z యాక్సిస్ అన్నమాట. దీని గురించి ఒక కాన్సెప్ట్ రాసుకుందాం. ఇలా ఇది O, ఇది X, ఇది Y, ఇది Z. జనరల్ నోటేషన్ ఇలా చెప్తాం. X Y ఇట్లా ఉంటే Z వెనకాల ఉంటుంది. మనకి 2 యాక్సిస్ కనపడతాయి. X Y జనరల్ గా మొత్తం ఈ రూమ్ ఇవన్నీ కూడా 3 డైమెన్షనల్ జియోమెట్రీలో ఉన్నాయి. బట్ మనకి బోర్డు మీద రాసేటప్పుడు XY యాక్సిస్ రెండే చెప్పుకుంటాం. XY క్లారిటీగా కనిపిస్తుంది. Z ఎక్కడైతే ఏమైతే కనపడని యాక్సిస్ ఉందో థర్డ్ యాక్సిస్ అదే Z యాక్సిస్. ఆ Z యాక్సిస్ మనం ఇట్లా బ్యాక్ లో చూపిస్తాం. ఒక రూమ్ ఉందంటే రూమ్ లో లెంత్ బ్రెడ్త్ హైట్ 3 ఉంటాయి. లెంత్ అంటే X యాక్సిస్, బ్రెడ్త్ అంటే Y యాక్సిస్ అండ్ హైట్ అంటే Z యాక్సిస్. ఆ టైప్ లో మనం తీసుకుంటాం. తీసుకుని ఇక్కడ ఏమంటున్నాడంటే Z యాక్సిస్ కి ప్యారలల్ గా అంటున్నాడు. Z యాక్సిస్ ప్యారలల్ అంటే ఇలా డయాగ్రామ్. మీరు ఇలా రాస్తే మీకు పిక్చర్ కరెక్ట్ గా ఉండదు, కనపడదు. అందుకు నేనేం చెప్తున్నా అంటే మనకు ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. రైట్ హ్యాండెడ్ యూనిట్ వెక్టార్ ట్రైడ్ అని కానీ ఆర్థోగనల్ సిస్టమ్ అని కానీ నేర్చుకున్నాం. ద వెక్టార్స్ I bar, J bar, K bar ఆర్ ద యూనిట్ వెక్టార్స్ ఎలాంగ్ XY Z యాక్సిస్ రెస్పెక్టివ్లీ. అంటే X కి Y, Y కి Z, Z కి X. దీన్ని మ్యూచువల్లీ పెర్పెండిక్యులర్ లేదా ఆర్థోగనల్ వెక్టార్స్ అంటాం. X కి Y, Y కి Z, X కి Z, X కి Z రెండుసార్లు చెప్తున్నా. X కి Z కంపల్సరీగా పెర్పెండిక్యులర్గా ఉంటాయి. ఎందుకు సార్ ఎంతలా చెప్తున్నారంటే అతను Z యాక్సిస్ ప్యారలల్ గా ఇచ్చాడు. సో మనం ఇలాగే తీసుకోవాలి, రూల్ ఏం లేదు, ఇలా కూడా తీసుకోవచ్చు. అంటే నేను Z యాక్సిస్ అంటే Z యాక్సిస్ ఎక్కడ ఉండొచ్చు, Z యాక్సిస్ కి ప్యారలల్ గా ఉన్నట్టుగా ఇక్కడ Z అని పేరేం పెట్టట్లేదు. మళ్ళీ Z యాక్సిస్ ప్యారలల్ అంటే మీరు డయాగ్రామ్ లో కన్ఫ్యూజ్ అవుతారని ఇలా పెట్టారు. ఇక్కడ P అనేటటువంటిది పేరు చెప్పాడు. అతను O అనేటటువంటిది ఆరిజిన్ నుంచి P అనేటటువంటి 3 యూనిట్స్ అని ఉండడం జరిగింది. ఓకే, అంతే. నెక్స్ట్ సెంట్రాయిడ్ అంటే సెంటర్ అన్నాం. సెంట్రాయిడ్ అనక్కర్లేదు. ఇక్కడ ఈ సెంటర్ ఏమైతే రెగ్యులర్ హెక్సగాన్ సెంటర్ ఉందో ఆ సెంటర్ నుంచి P అనేటటువంటి పాయింట్ ఒకటి డ్రా చేశాడట. ఆ సెంటర్ నుంచి P అనే పాయింట్ ఒకటి డ్రా చేశాడు. OABCDE రెగ్యులర్ హెక్సగాన్ ఆఫ్ సైడ్ 2 యూనిట్స్. ఇదంతా కూడా 2 యూనిట్స్ అని మీరు ఇండికేట్ చేయండి. నెక్స్ట్ ఇన్ XY plane O being origin and OA taken along X axis. రాసాం. ఏ పాయింట్ P is taken on line parallel to Z axis అదే P. ఏ పాయింట్ P is taken through the center of hexagon 3 units from O the vector AP ను క్యాలిక్యులేట్ చేయాలి. వెక్టార్ AP అంటే ఈ డిస్టెన్స్. ఇది డాటెడ్ లైన్ తో డిస్కస్ చేస్తాం. AP క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు GP కూడా ఒక లైన్ పెట్టండి. ఇందాక నేను 2 సార్లు మీకు ప్రొనౌన్స్ చేశాను. ఇది 2 పెర్పెండిక్యులర్ XZ. ఇది Y అనుకోవచ్చు, ఎందుకంటే XYZ 3 కూడా పెర్పెండిక్యులర్గా ఉంటాయి కాబట్టి. ఇప్పుడు ఏం చెప్తున్నానంటే ఇది 2, ఇది కూడా రెగ్యులర్ హెక్సగానే కాబట్టి ఇది 2. ఇందాక మీకు చెప్పాను ఇది ఈక్విలాటరల్ ట్రయాంగిల్. ట్రయాంగిల్ OAG, ట్రయాంగిల్ OEGAN ఈజ్ an ఈక్విలాటరల్ ట్రయాంగిల్. ఈక్వి ట్రయాంగిల్ రాశాము. ఈక్విలాటరల్ ట్రయాంగిల్లో ఇక్కడ ఏదో మనం పర్టికులర్గా M అనే పాయింట్ పెట్టుకుంటే ఈక్విలాటర్ అంటేనే మనకి ఇక్కడ ఆల్టిట్యూడ్స్, మీడియన్స్, యాంగులర్ బైసెక్టర్స్ ఆల్ ఆర్ ఈక్వల్ కాబట్టి ఇది మిడ్ పాయింట్ టచ్ అవుతుంది. అంటే ఇటు 1 పెట్టుకోండి, ఇటు 1 పెట్టుకోండి. ఇప్పుడు మనకి ఈక్విలాటరల్ ట్రయాంగిల్లో ఒక ఫార్ములా ఉంది. ఏంటంటే H is equal to √3/2 into A. H ఇక్కడ A అనేటటువంటిది 2 అంటే అతను ఇచ్చాడు సైడ్ 2 అని. ఈ ట్రయాంగిల్ కైనా ఎక్స్ కైనా ఒకటే సైడ్. ఇప్పుడు H is equal to H అంటే నా ఉద్దేశం ఇక్కడ MG. M అనేది మిడ్ పాయింట్గా తీసుకుందాం. MG is equal to
√3/2 into 2. ఈ 2 గెట్ క్యాన్సిల్ చేసేయండి. అంటే mg is equal to √3. Therefore g is equal to, g ఎలా రాయొచ్చు సార్ అంటే ఇది అండర్లైన్ చేసుకోవచ్చు. ఇది x యాక్సిస్. మరి ఇదేంటి సార్ అంటే ఇది y యాక్సిస్ యొక్క కోఆర్డినేట్ అన్నట్టు. అంటే g ఎలా రాయొచ్చు అంటే xy ప్లేన్ లో ఆరిజిన్ నుంచి x యూనిట్ డిస్టెన్స్ ని x కోఆర్డినేట్ అంటాం, ఆరిజిన్ నుంచి y యూనిట్ డిస్టెన్స్ లో y కోఆర్డినేట్ అంటాం. mg అనేది y యాక్సిస్ ప్రకారం ఉంది కాబట్టి ఇక్కడ g అనేటటువంటిది 1,√3 అని చెప్పి మనం తీసుకుంటాం. ఈ 1,√3 ని బేస్ చేసుకుని చూడండి g నుంచి ఇక్కడికి z యాక్సిస్ వచ్చేటట్టుగా, z యాక్సిస్ మీద పాయింట్ ఉండేటట్టుగా 1,√3 నుంచి ఒక పాయింట్ p కి డ్రా, p అనే పాయింట్ కి ఒక లైన్ డ్రా చేయడం జరిగింది. ఈ లైన్ డ్రా చేసేటటువంటి నేపథ్యంలో మనం p అనే పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ కనుక్కోవాలి. p అనే పాయింట్ కోఆర్డినేట్స్ కనుక్కోవాలంటే ఇందాక రైట్ యాంగిల్ ఇక్కడ చెప్పాను కాబట్టి అది కూడా ఇన్ రైట్ ట్రయాంగిల్ అంటాం. ఇన్ రైట్ ట్రయాంగిల్ OGP రైట్ ట్రయాంగిల్ లో రైట్ యాంగిల్ ఎక్కడ చెప్పాను, ఇక్కడ చూడండి O దగ్గర చెప్పాను. ఇక్కడ G రాయండి, ఇక్కడ P రాయండి. అప్పుడు OG అంటే మనకి 2. ఎందుకు సార్ 2 అంటే ఎవ్రీ సైడ్ దిస్ ఇస్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్, ఎవ్రీ సైడ్ ఇస్ ఈక్వల్. ఇది 2. OP అతను ఇచ్చాడంటే ఇప్పుడు ఈ డిస్కస్డ్ అబౌట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ G దగ్గర నుంచి మనం డిస్కస్ చేసుకున్నట్లయితే OABCD రెగ్యులర్ హెక్సాగాన్ లో సైడ్ 2 యూనిట్స్ XY plane, O being origin, OA taken along X axis, a point P is taken a line parallel to Z axis through from distance O. The vector AP అడిగాడు, అది 3 అనుకున్నట్టయితే ఇక్కడ GP కావాలి. మనం 1, ఇక్కడ OP అనేది అతను 3 ఇచ్చాడు. OP అంటే Z యాక్సిస్ ప్రకారం తీసుకుందాము. అంటే యూజింగ్ GP అంటే యూజింగ్ G మనకి P కోఆర్డినేట్స్ ఎలా వస్తాయంటే 1, అంటే X యాక్సిస్ 1, Y యాక్సిస్ ఇప్పుడే మనకి √3 వచ్చింది. G ని బేస్ చేసుకుని ఇది 3 అవుతుంది. అంటే ఇప్పుడు OP అనేటటువంటి పొజిషన్ వెక్టార్ I ప్లస్ √3G ప్లస్ 3K. మనకి A తీసుకోండి, OA అంటే 2I మాత్రమే. నా అతను అడిగింది ఓన్లీ AP క్యాలిక్యులేట్ చేయాలంటే OP మైనస్ OA పొజిషన్ వెక్టర్ కాన్సెప్ట్. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే I మైనస్ 2I మైనస్ I ప్లస్ √3J ప్లస్ 3K. ఒకసారి ఆప్షన్ చూద్దాము. మైనస్ I ప్లస్ √3J ప్లస్ 3K. ఇక్కడ ఆప్షన్ లేదు అంటే ఇది ఒక క్వశ్చన్, అలా ఉంచండి. ఇప్పుడు నెక్స్ట్ మరి ఏం చేయాలి సార్ అంటే సెకండ్, ఇందులో ఫస్ట్ క్వశ్చన్, ఇందులో సెకండ్ వన్. అతను ఏం చేయాలంటే ద డిస్టెన్స్ అన్న దగ్గర ద డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ త్రూ ద సెంటర్ ఆఫ్ హెక్సాగాన్ ఎట్ 3 యూనిట్స్, ఎట్ డిస్టెన్స్ 3 యూనిట్స్ ఫ్రమ్ O అని త్రూ ద సెంటర్ నుంచి 3 అని ఇచ్చి ఉండాలి. Z యాక్సిస్ త్రూ ద సెంటర్ ఆఫ్ హెక్సాగాన్ ఎట్ 3 యూనిట్స్ ఫ్రమ్ O అనకుండా ఇక్కడ సెంటర్ ఏమైతే ఉందో ఆ సెంటర్ నుంచి 3 యూనిట్స్ తీసుకోవాలి. అంటే అతను అలా కూడా ఇచ్చి ఉండాలి. అలా ఇచ్చి ఉన్నప్పుడు ఒకసారి చూడండి, అలా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకు రెగ్యులర్ హెక్సాగాన్ లో ఇలా డ్రా చేసాం. ఇక్కడ O తీసుకోండి, ఇక్కడ A తీసుకోండి, నెక్స్ట్ ఇక్కడ G తీసుకోండి. ఆ త్రూ ద సెంటర్ ఇది 3, ఇది 3, ఇది 2. ఇదంతా కాన్సెప్ట్ మామూలే. ఇదేమవుతుందంటే ఇప్పుడు ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. త్రూ ద సెంటర్ G నుంచి P అనే పాయింట్ త్రూ ద సెంటర్ అని ఇవ్వాలి క్వశ్చన్. త్రూ ద సెంటర్ ఆఫ్ ద రెగ్యులర్ హెక్సాగాన్ అని ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఈ OP అనేటటువంటిది ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో 9 - 4 పెట్టండి. ఇందాక చెప్పిన స్క్వేర్ ఆఫ్ 5 కూడా చెప్పిన సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ అదర్ 2 సైడ్స్. అప్పుడు ఇది √5 అవుతుంది. అప్పుడు ఈ G అనేటటువంటిది 1, 3, √3. ఇక్కడ ఏమవుతుంది అంటే 1, 3, Z యాక్సిస్ ప్రకారం √5. అక్కడ ఇవ్వాల్సిన క్వశ్చన్ త్రూ ద సెంటర్ ఆఫ్ hexagon 3 units, the point P is parallel to Z axis through the center of hexagon 3. అంతే ఇవ్వాలి. ఇక వేరే ఎక్స్టెన్షన్ ఇవ్వకూడదు క్వశ్చన్ లో, అది మీరు కరెక్ట్ చేసుకోండి.
ఇప్పుడు మీరు రాయాల్సింది ఏంటంటే ఓపీ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 3j ప్లస్ √5k ఏ ఈజ్ ఈక్వల్ టు అంటే ఇక్కడ ఓఏ ఈజ్ ఈక్వల్ టు 2i ఓఏ ఈజ్ ఈక్వల్ టు 2i అంటే ఇప్పుడు ఏపీ ఈజ్ ఈక్వల్ టు ఓపీ మైనస్ ఓఏ అంటే ఇందులో తీసేస్తే మైనస్ ఐ ప్లస్ √3j ప్లస్ √5k ఇది ఒకటి, ఇది కూడా కరెక్ట్, ఈ రెండు ఉంచాం. నెక్స్ట్ సమ్ మనం 19th సమ్ డిస్కస్ చేద్దాం. The triangle ABC defined by the vertices A, B, C, మూడు vertices ఇచ్చాడు. Let D be the foot of altitude from B to the side AC. AC కి B నుంచి ఇచ్చాడు. సో మనం పైన B వచ్చినట్టుగా తీసుకుందాం. B నుంచి ఆల్టిట్యూడ్ అన్నాడు కాబట్టి ఇది B, ఇది A, ఇది C. The triangle ABC defined by the 0, 7, 10 ఇచ్చినటువంటిది తీసుకుందాం. 0, 7, 10 ఇక్కడ -1, A అనేటటువంటిది, B అనేటటువంటిది మనకి -1, 6, 6, C అనేది మనకి -4, 9, 6. Let D be the foot of altitude from B to the side AC, then BD అన్నా. BD కనుక్కోవాలి. D is the altitude. ఈ ఫుట్ ఆఫ్ ఆల్టిట్యూడ్ జనరల్గా బైసెక్టర్ కి ఫార్ములా ఉంది BA బై అంటే సిమిలర్ ట్రయాంగిల్స్ యూజ్ చేసి this one by this one ఇక్కడ this one by this one అట్లా. సెంట్రాయిడ్ కి ఫార్ములా ఉంది, సర్కంసెంటర్ కి ఫార్ములా ఉంది. సర్కంసెంటర్, సెంట్రాయిడ్ అండ్ ఆర్థోసెంటర్ కూడా రిలేషన్ 3 = 2s + 1. బట్ ఆల్టిట్యూడ్ కి కరెక్ట్ గా మనం రావాలంటే ఇలా డైరెక్ట్ ఫార్ములాస్ ఏం లేవు. అంటే ఇలా ఇచ్చాడంటే కంపల్సరీగా ఏదో రిలేషన్ ఉంటుంది. ఈక్విలాటరల్ ట్రయాంగిల్, ఐసోసెలస్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏదో రిలేషన్ ఉంటే దాని ప్రకారం మనం ఇక్కడ వెళ్ళాల్సి వస్తుంది. 3 డైమెన్షనల్ జియోమెట్రీ కానీ వెక్టర్స్ కానీ. సో ఇక్కడ రిలేషన్ ఏంటి సార్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఏ డయాగ్రామ్ మనం అంటే కాన్సెప్ట్ సిమిలర్ ట్రయాంగిల్స్ అలా ఏమనుకోవద్దు. ఏబీ క్యాలిక్యులేట్ చేయండి. ఏబీ క్యాలిక్యులేట్ చేస్తే డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయండి. 1 + 7 - 1 1 10 - 6 whole square 60 అంటే √18 అవుతుంది. అట్లా ఉంచండి. ఈసారి బీసీ క్యాలిక్యులేట్ చేయండి. బీసీ క్యాలిక్యులేట్ చేస్తే ఇది 9 ప్లస్ మళ్ళీ 9 - 6 whole square 9 + 9 అంటే √18. Now you observe that AB by BC is equal to √18 by √18 అంటే ఇది ఒక రిలేషన్ వచ్చింది. ఇది ఒక ఐసోసెలస్ ట్రయాంగిల్. ఇప్పుడు ఇది ఆల్టిట్యూడ్ అంటే మీనింగ్ మనకు 90 degrees కాబట్టి ఇటు కూడా 90 degrees అవుతుంది. ఇది సైడ్ ఈ సైడ్ ఈక్వల్ అంటే రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి బై RHS థియరం ప్రకారం. అంటే ఇప్పుడు ఏమైతుందంటే ఇక్కడ 1/1 అవుతుంది. అంటే ఈ లెంత్ ఏమైతే ఉందో రేషియో, ఈ లెంత్ ఏమైతే రేషియో ఉందో ఈ రేషియో బై ఈ రేషియో ఈక్వల్ టు మనకి ఇది AD అయితే దట్ ఈస్ ఈక్వల్ టు AD బై DC కాన్సెప్ట్ ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్స్. అంటే రెండు 1:1 ఉంది కాబట్టి మనకి ఇట్ ఈస్ నథింగ్ బట్ వీ కెన్ సే దట్ D is the మిడ్ పాయింట్ ఆఫ్ BC. అంటే D ని క్యాలిక్యులేట్ చేస్తుంది మనకి మిడ్ పాయింట్ కాన్సెప్ట్. D is మిడ్ పాయింట్ ఆఫ్ BC అంటే B + C/2 కౌంట్ చేద్దాం. కౌంట్ చేస్తే ఎంత వస్తుంది? 0 - 4 -4/2 -2, 7 + 9 16/2 అంటే 8 10 + 6 ఇది కూడా 8 అంటే -2, 8, -2, 8, 8. మిడ్ పాయింట్ వచ్చిన తర్వాత ఇప్పుడు అకార్డింగ్ టు క్వశ్చన్ మనం చేయాల్సింది దెన్ BD ఈజ్ ఈక్వల్ టు BD అడిగారు. అంటే BD అంటే మనకి పొజిషన్ వెక్టర్ కాన్సెప్ట్ తీసుకుందాం. అంటే ఇప్పుడు D వచ్చింది, BD కౌంట్ చేయాలి. BD కౌంట్ చేయాలంటే DC CDRs ప్రకారం D - B చెప్పొచ్చు. పొజిషన్ వెక్టర్ కాన్సెప్ట్ ప్రకారం OD - OB అని చెప్పొచ్చు. OD - OB ఇందులో నుంచి తీసేయండి. -2 + 1 -I bar ప్లస్ 8 + -6 అంటే 2J bar 8 - 2 అది కూడా 2K bar అంటే I + 2J + 2K -I + 2J + 2K. ఓకే, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ 28th క్వశ్చన్ చూద్దాం. 28th క్వశ్చన్ ది ఈక్వేషన్ ఆఫ్ altitude of triangle formed by 1 1 1 1 2 3 2 - 1 1 through 1 1 1.
ఇది కూడా ఇలాగే రాసుకుందాం. ఈక్వేషన్ ఆఫ్ ఆల్టిట్యూడ్ అతను అడుగుతున్నాడు. ఈక్వేషన్ ఆఫ్ ఆల్టిట్యూడ్ మనకి మెయిన్స్లో వచ్చే ఇది మెయిన్స్ కాన్సెప్ట్ రాసుకో. అంటే సమ్ ఈజీ అయినా మనకి మెయిన్స్లో కంపల్సరీ అడుగుతున్నాడు. ది ఈక్వేషన్ ఆఫ్ ఆల్టిట్యూడ్ త్రూ ద ట్రయాంగిల్ ఫార్మ్ బై ఏ అంటే మనకి ఇక్కడ 1, 1, 1. బి అంటే మనకి 1, 2, 3. 1, 2, 3. సి అంటే 2, -1, 1. త్రూ అది చెడు త్రూ ద ఈక్వేషన్ ఆఫ్ ఆల్టిట్యూడ్ త్రూ 1, 1. ఇది ఆల్టిట్యూడ్. ఇది డి అని పేరు పెడితే we should calculate AD. ఇప్పుడు మనం మళ్ళీ ఇదే mod AB బై చేద్దాం. mod AB బై mod AC. mod AB బై mod AC అంటే ఇది డిస్టెన్స్ కౌంట్ చేద్దాం. 1, 1 - 1 హోల్ స్క్వేర్, 2 - 1 హోల్ స్క్వేర్, 3 - 1 హోల్ స్క్వేర్ క్యాలిక్యులేట్ చేద్దాం. అంటే ఫస్ట్ 0, 1, ఇది √5 అవుతుంది. √5 ఇది 2 - 1 హోల్ స్క్వేర్ అంటే 1, -1 - 1 హోల్ స్క్వేర్ ఇది కూడా √5 అవుతుంది. అంటే √5/√5 1/1 అంటే ఇది 1:1 అవుతుంది. అంటే D = మిడ్ పాయింట్ అవుతుంది. మిడ్ పాయింట్ అంటే ఇక్కడ మనకి 3/2, 2 - 1, 1/2, 3 + 1/2, 2. ఇప్పుడు AD క్యాలిక్యులేట్ చేద్దాం. సేమ్ ఇదే కాన్సెప్ట్. AD = OD - OA. OD - OA అంటే 3/2 - 1/2 అంటే 1/2, 1/2 - 1 అంటే -1/2, -2 - 1 అంటే -3. ఈక్వేషన్ అది కూడా వెక్టార్ ఈక్వేషన్ అంటారు. వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ AD ఈజ్ వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ AD ఫార్ములా R bar = A bar + T × AD bar. అంటే ఏ బార్ అంటే క్రాసింగ్ త్రూ ఏ పాయింట్ అండ్ ప్యారలల్ టు అదర్ వెక్టర్ కాన్సెప్ట్. అంటే ఇక్కడ ఏ అంటే నీకు 1, 1, 1 I + J + K I + J + K ప్లస్ T అంటే 1, 1, 1 అంటే I + J + K ప్లస్ T నేను DCs ప్రకారం చేశాను. అంటే 2 తో క్యాలిక్యులేట్ చేసేసి T/2 ని T గా అనుకుందాం. అప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు అంటే I - J ఇది 1/2, 1/2, 2 - 1 అంటే I - J - 3K. నెక్స్ట్ వన్ 22nd క్వశ్చన్. A = 2I - J - 3K. B ఇచ్చాడు, C ఇచ్చాడు, D ఇచ్చాడు. వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ ప్యారలల్ టు ABC పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ టెట్రాహెడ్రన్ డ్రా చేద్దాం. ఇది A పేరు పెట్టండి, ఇది B అనండి, ఇది C, ఇది D అనండి. A 2 - 1 3 అంటే A అనేటటువంటిది 2I అట్లా ఇచ్చాడు. దాని కాంపోనెంట్స్ రాస్తున్నాను. A అంటే 2 - 1 3. B అంటే 4, 1, -1. C అంటే 1, -3, 1, -3, 2. D value 1, -1, 2. Then the vector equation of plane. వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ అడుగుతున్నాడు. ప్యారలల్ టు ABC. ఈ ABC ఏమైతే ఉందో ఈ ABC అనేటటువంటి ప్లేన్, ఈ ప్లేన్ ఏమైతే ఉందో ఈ ప్లేన్కి ప్యారలల్గా ఉండాలి. ఉంటూ పాసింగ్ త్రూ ద సెంట్రాయిడ్ ఆఫ్ టెట్రాహెడ్రన్, జనరల్గా G అంటాం. ఈ G అనేటటువంటి నుంచి పాస్ అవుతూ ఈ ప్లేన్కి ప్యారలల్గా ఉండాలి. అంటే మనకి ఎన్ని పాయింట్స్ ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ G క్యాలిక్యులేట్ చేయాలి. మనకి పొజిషన్ వెక్టర్ కాన్సెప్ట్ OG = OA + OB + OC + OD/4. ఎందుకంటే ఇది టెట్రాహెడ్రన్ కాబట్టి ముందు సెంట్రాయిడ్ అనుకుందాం. 2 + 4 6, 6, 1 7, 7, 1 8, 8/4 × 2 అట్లా. ఇది -1 + 1 0, -3 -1 -4/4 -1 3 - 1 2, 2 + 2 4, 4 + 2 6. ఇది 3 - 1 2, 2, 2 4, 4 + 2 6, 6/4 3/2 అయింది. అంటే ఈ సెంట్రాయిడ్ నుంచి పోవాలి. ఈ సెంట్రాయిడ్ నుంచి పోతూ మనకి పాసింగ్ త్రూ సెంట్రాయిడ్ ఆఫ్ టెట్రాహెడ్రన్ అన్నాడు. దీన్ని మనం 2 - 1 3/2 తీసుకున్నాం. తర్వాత అండ్ ప్యారలల్ టు ABC ప్లేన్ అని ఇచ్చాడు. ప్యారలల్ టు ABC ప్లేన్ అంటే మనకి ఇప్పుడు R bar = రాసుకుందాం. R bar = ఫార్ములా SA + A bar ఈ ఫార్ములా గుర్తు చేసుకుందాం.
R bar is equal to A bar plus SB bar plus TC bar. అంటే ABC అనేటటువంటి ప్లేన్ ఇచ్చాడు కాబట్టి అంటే OG ప్లస్ S ఇంటూ ప్లేన్ ABC అన్నాడు కాబట్టి AB ఒకటి మనకి AC వేరేగా సెపరేట్గా చేయాల్సి వస్తుంది. R bar ఈక్వల్ టు OG ప్లస్ S ఇంటూ AB ప్లస్ T ఇంటూ AC తీసుకోండి. ఇప్పుడు మనం సెంట్రాయిడ్ కౌంట్ చేసాం కాబట్టి R bar is equal to ఇక్కడ OG అంటే 2I మైనస్ J ప్లస్ 3/2 ఇంటూ K ప్లస్ S ఇంటూ ఇక మీరు రాసుకోండి OB మైనస్ OA ఈ కౌంట్ చేసుకోండి ప్లస్ T ఇంటూ OC మైనస్ OA అది మీరు కౌంట్ చేసుకోండి ఆప్షన్ వస్తుంది. నెక్స్ట్ 23rd మెయిన్స్ 2016లో ఇచ్చాడు అదొక డిస్కస్ చేద్దాం. 23rd డిస్కస్ చేద్దాం. Let ABC be a triangle whose circumcenter is at P. Triangle డ్రా చేద్దాం. ABC పేరు పెడతాం. సర్కంసెంటర్ జనరల్ గా S అంటాం. అంటే సర్కంసెంటర్ నొటేషన్ ఇక్కడ P అని పేరు పెట్టాడు. S equal to P given. Let ABC be a triangle whose circumcenter is P if the position vector of ABC and P are A bar, B bar, C bar. అంటే OA జనరల్ నొటేషన్ OA bar A bar పొజిషన్ వెక్టర్ ఆఫ్ A bar అంటే A bar పొజిషన్ వెక్టర్ ఆఫ్ B bar అంటే B bar అట్లా పొజిషన్ వెక్టర్ ఆఫ్ C అంటే C పొజిషన్ వెక్టర్ ఆఫ్ A bar పొజిషన్ వెక్టర్ ఆఫ్ B bar పొజిషన్ వెక్టర్ ఆఫ్ C bar OA ఈక్వల్ A bar OB ఈక్వల్ B bar OC ఈక్వల్ C bar. నెక్స్ట్ ఇంకోటి ఏమి ఇచ్చాడు అతను OP bar is equal to A bar plus B bar plus C bar by 4 ఇచ్చాడు. దీన్నే నేను OS అని చెప్తున్నాను ఎందుకంటే మనకు ఒక ఫార్ములా ఉంది సర్కంసెంటర్ ఫార్ములా. ఈ సర్కంసెంటర్కి సెంట్రాయిడ్కి రిలేషన్ గురించి చెప్తున్నాను. దెన్ ఆర్థో సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ అడిగాడు. ఆర్థో సెంటర్ రావాలంటే మనకి G తెలియాలి. వీ నో దట్ 3G is equal to రాస్తాం. ఎందుకు సార్ అంటే సెంట్రాయిడ్ G ఫార్ములా A bar plus B bar plus C bar by 3. 3G అంటే ఏమవుతుంది A bar plus B bar plus C bar. ఇది ఒక జామెట్రీ ఫార్ములా మనకు బాగా తెలిసినటువంటి జామెట్రీ ఫార్ములా డిస్కస్ చేద్దాం. జామెట్రీ ఫార్ములా ఏంటంటే 3G is equal to 2S plus O. ఆ ఫార్ములా వాడదాం. 2S plus O అంటే సెంట్రాయిడ్ 3G సెంట్రాయిడ్ కి అండ్ ఆర్థో సెంటర్ కి సర్కమ్ సెంటర్ కి ఉన్న రిలేషన్ 3G equal to 2S plus O యూజ్ చేద్దాం. అంటే 3G అంటే నీకు A bar plus B bar plus C bar is equal to 2 into S అంటే సర్కంసెంటర్ అతను A bar plus B bar plus C bar by 4 ఇచ్చి ఉన్నాడు. అంటే A bar plus B bar plus C bar by 2 plus O means ఆర్థో సెంటర్. O bar అంటే 0 అనుకోకండి ఇది ఆర్థో సెంటర్. Therefore ఇప్పుడు ఆర్థో అంటే 0 బార్ అంటే మీరు నల్ వెక్టర్ అనుకుంటారని చెప్తున్నాను. ఆర్థో సెంటర్ కావాలంటే దిస్ మైనస్ దిస్ అంటే A bar plus B bar plus C bar మైనస్ A bar plus B bar plus C bar by 2. ఇందులో తీసేస్తే A bar plus B bar plus C bar whole by 2 వస్తుంది. Thank you students. We discuss next chapter tomorrow.